హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం హిప్ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం అండి. తుంటి నొప్పి ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ ఏంటి, దానికి ఏం చేయాలి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ తుంటి నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. మనం కామన్గా రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో చూసేది వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే హిప్ యొక్క అవాస్కులర్ నెక్రోసిస్ AVN ఆఫ్ ద హిప్ జాయింట్ అంటారు. అవాస్కులర్ నెక్రోసిస్. వాస్కులర్ అంటే బ్లడ్ ఉండడం, అవాస్కులర్ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం. సో ఏమవుతుందంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక మొక్క పెరగాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మన బాడీలో కూడా ప్రతి బోన్కి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది బతికుండాలి అంటే. సో హిప్ జాయింట్లో ఒక బ్లడ్ సప్లై చాలా కొంచెం వెరైటీగా ఉంటుంది మిగతా ఆర్గాన్స్తో, మిగతా బోన్స్తో మీరు కనుక కంపేర్ చేస్తే. సో అందుకనే ఈ బ్లడ్ సప్లై ఆఫ్ ద హిప్ జాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ హిప్ జాయింట్కి ఉండే ఈ బ్లడ్ సప్లై యొక్క పెక్యులియారిటీ వల్ల అది ప్రాబ్లమ్స్కి గురి కావడం అనేది చాలా కామన్ అనమాట వెన్ కంపేర్ టు అదర్ జాయింట్స్. సో ఏమవుతుంది, హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే అంటే వాళ్ళకి తీవ్రంగా నొప్పి వస్తుంది, నడవలేరు, ఇలాగ ఇక్కడ నొప్పి అని చెప్తూ ఉంటారు. నడవలేరు, ఆ కాలు మీద నించోలేరు, వాళ్ళ రొటీన్ వర్క్స్ చేయలేరు, కారులోంచి కూర్చొని లేయలేరు, కారు బయటకు రాలేరు, కారులో కూర్చోలేరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అందుకనే హిప్ జాయింట్ కనుక మీకు పెయిన్ ఉంది అంటే మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో వస్తే మీకు చేసే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. యూజువల్గా కోర్ డీకంప్రెషన్ చేస్తాం. అదే కనుక మీరు లేటెస్ట్ స్టేజెస్లో వచ్చారు అంటే మీకు హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది పేషెంట్స్లో ఇది బైలేటరల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని దయచేసి అసలు అశ్రద్ధ చేయొద్దు. ముఖ్యంగా ఎవరైతే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో. సో ఈ అవాస్కులర్ నెక్రోసిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా స్టెరాయిడ్స్, అది కోవిడ్ వల్ల అయితేనేమి, లేదా ఆస్తమా పేషెంట్స్ అయితేనేమి, ఏదైనా స్టెరాయిడ్స్ కనుక విపరీతంగా తీసుకునే వాళ్ళలో ఈ ఏవియన్ చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో, లేదా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో హిప్ పెయిన్ రావడానికి ఇది ఒక్కటే, ఏవియన్ ఒక్కటేనా అంటే ఇంకేం లేవా అంటే అలా ఏం లేదండి. ఒక్కోసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు, లేదా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో వివిధ రకాల కారణాలు, లేదా సోయాస్ మజిల్కి సంబంధించిన పెయిన్స్ ఉన్నప్పుడు అది హిప్ వరకు వెళ్ళొచ్చు, లేదా స్ప్రెయిన్ ఉండొచ్చు, లేదా ల్యాబ్రల్ టైర్స్ అంటాం, ల్యాబ్రమ్ చినిగిపోవచ్చు, బర్సైటిస్ ఉండొచ్చు. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ద హిప్ జాయింట్ పెయిన్స్. వెరీ రేర్గా బోన్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఉందనుకోండి, పేషెంట్ బరువు తగ్గచ్చు, ఆకలి తగ్గచ్చు, సాయంత్రం పూట జ్వరం రావచ్చు, ఇలా ఉండొచ్చు. అలా అని ఇవన్నీ ఉండాల్సిన అవసరమే లేదు. ఏమీ లేకుండా కూడా వాళ్ళకి హిప్ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు. హిప్లో టీబీ ఉండొచ్చు, హిప్ జాయింట్లో టీబీ ఉండొచ్చు. సో ఇవే ఉండాలనే ఏం లేదు. ఒకసారి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా MRI రిపోర్ట్స్ ఉన్నా, యూ కెన్ షేర్ విత్ మీ, వీ కెన్ డిస్కస్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అరిసెమొలలు, మూలశంక, పైల్స్, వీటన్నిటికీ అదే పేరు. ఈ మొలలు, పైల్స్ రావడానికి మూల కారణమే మలబద్ధకము రావటానికి గల కారణం